హాయ్ అండి. ఈరోజైతే తెలంగాణ స్టైల్‌లో మనం చేపల పులుసు చేసుకుందామా అండి. 2 కేజీల చేపలు తీసుకున్నానండి. ఈ చేపలకి మసాలా అంతా ముందుగానే పట్టించి పెట్టుకోవాలండి. మసాలా అంతా ఇలా వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసుకొని కలుపుకొని ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టారంటే చేప ముక్కలకి మసాలా అంతా పట్టుకొని స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పులుసు కోసం మనం చింతపండుని 30 గ్రాముల దాకా నానబెట్టుకోండి. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. ఒక ఉల్లిగడ్డని గ్యాస్ పైన కాల్చి పొట్టు తీసి మిక్సీ పెట్టుకోండి. జీలకర్ర, మెంతుల పొడి 2 స్పూన్లు తీసుకోండి. ఇప్పుడు పులుసు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులోకి చిన్న గ్లాస్ అంత ఆయిల్ వేయండి. కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి. కొంచెం వేగాక అందులోకి వీడియోలో చూపించిన స్పైసెస్ యాడ్ చేసుకోండి. ఇవి వేయటం వల్ల చేపల పులుసు అనేది నీసు వాసన రాకుండా బాగుంటుందండి. ఇప్పుడు అందులోకి అల్లం, పసుపు, టమాటా ముక్కలు వేసి టమాటా ముక్కల మీదనే ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ పట్టుకుని ఉల్లిగడ్డ పేస్ట్ ని వేసుకోండి. జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఇప్పుడు మగ్గిన తర్వాత దానిలోకి చింతపండు రసం వేసుకొని కలుపుకోండి. చింతపండు రసం మరిగాక అందులోకి ఒక పెద్ద స్పూన్ కారపొడి వేసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. పెద్ద గ్లాస్ తో వేసుకోండి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని మరగబెట్టండి. ఆ పులుసు అంతా మరిగాక అందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాక చేప ముక్కల్ని వేసుకోండి. కొంచెం దూరంగా వేసుకోండి. చేప ముక్కల్ని వేసుకున్నాక సూప్ అసలు కలపకూడదండి. కలిపితే చేపలు అనేవి విరిగిపోతాయి. నార్మల్ గా ఇలా చిన్నగా కదుపుతూ చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదా అని. చేపలు అయితే ఒక 5 నిమిషాల్లో వేసుకున్నాక ఉడికిపోతాయండి. ఇప్పుడు అందులోకి గరం మసాలా ఇంకా కసూరి మేతి వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. చేపలు అయితే బాగా ఉడికిపోతాయి. వాటిని చిన్నగా కదుపుతూ ఇలా చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అని. చేపలు అయితే చాలా బాగా ఉడికిపోయాయండి. అంతేనండి, చాలా ఈజీ అండ్ టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ చేపల పులుసు రెడీ అయిపోయింది. మా సైడ్ అయితే ఇలానే చేస్తారండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. అసలు నీసు వాసన అనేది రాదండి. చేపలు మెత్తగా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే చేపల కన్నా చేపల సూపే టేస్ట్గా ఉంటుంది. అసలు సూప్తోనే తినేయచ్చు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ చేపల పులుసు. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఏ చేపతోనైనా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.